వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సిద్ధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెస్లో సవాళ్లను అధిగమించేందుకు మంత్రి కేటీఆర్ సహకారం. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు. లంచం తీసుకుంటూ ఏసీపీకి దొరికిపోయిన అనంతపురం సబ్ రిజిస్ట్రార్. గిఫ్ట్ డీడ్ కింద లాడ్జ్ రిజిస్ట్రేషన్ చేయించడానికి లంచం డిమాండ్. లోకేష్ ఆరోపణలపై ఆలయంలో ప్రమాణం చేసిన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్. తనపై ఆరోపణలు అభూత కల్పన అని కొట్టిపడేసిన ఎమ్మెల్యే. ముందస్తు ఎన్నికలకు వెళ్లక ముందే ముఖ్యమంత్రి తప్పుకోవడం మంచిది. సీఎం జగన్ కు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే 52 ఏండ్ల చరిత్రలో కలిగిన సెస్ సహకార సంస్థకు రాబోయే మరో 50 ఏండ్లకు అవసరమైన నూతన సంస్కరణలు చేయవలసిన సవాళ్లు ఉన్నాయని, వాటిని అధిగమించేలా జిల్లా మంత్రి కేటీఆర్ సహకారం అందిస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. వేములవాడ అర్బన్ మండల సెస్ కార్యాలయాన్ని సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి 9 ఏళ్లలోనే ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్నామంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనమని అన్నారు. రైతులకు నిరంతరం ఉచితమైన నాణ్యమైన విద్యుత్ అందిస్తూ రివర్స్ పంపింగ్ ద్వారా చుక్క వర్షం పడుకున్న మిడ్ మానేరులో 25 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకుంటున్నామంటే తెలంగాణ వస్తే ఏం వచ్చిందో అర్థమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సెస్ ఎండి రామకృష్ణ, ఎంపీపీ బూరా వజ్రమ్మ బాబు, జడ్పీటీసీ మ్యాకల రవి, వైస్ ఎంపీపీ ఆర్సీ ఆర్ఏఓ, సర్పంచ్ స్వయంప్రభ, మీరు జరగండి కాదు. ఈరోజు మన వేములవాడ 2 అర్బన్ మండలానికి ప్రత్యేకమైన ఆఫీస్ కేటాయించినందుకు చైర్మన్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ఏరియాలో జరిగే ఏ విషయాలకైనా ఇక్కడ ఆఫీస్లోనే మనం ఖచ్చితంగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఏమన్నా సమస్యలు ఉన్నచో ఇక్కడనే కంప్లీట్ చేసేట్టు చూసుకుంటాం. దీన్ని సబ్ డివిజన్ ఆఫీస్గా ఇచ్చినందుకు చైర్మన్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత. ఇక్కడ అందుబాటులో మన ప్రాంతానికి అందుబాటులో కరెంటు సమస్యలున్నా మిగతా ఏ సమస్యలున్నా అందుబాటులో ఉండి పరిష్కరించుకోవడం కోసం ఇక్కడ మాకు ఆఫీస్ ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ చెస్ చైర్మన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుగా సెస్ యొక్క సేవలను ప్రజల ముంగిట్లోకి తీసుకుపోవాలి, ప్రజల దగ్గర తీసుకుపోవాలనే ఉద్దేశంతో డైరెక్టర్స్ అందరికీ కూడా వారికి స్టాఫ్ని ఇచ్చి వారికి సరైనటువంటి కార్యాలయాన్ని ఇచ్చి మరి వారిని ప్రోత్సహిస్తున్నందుకు ముందుగా వారికి నేను అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు సెస్ పరిధిలో ఉన్నటువంటి సేవలను 52 సంవత్సరాల తర్వాత మరోసారి గొప్పగా మరొక 50 సంవత్సరాలకు మరి ధీటుగా తయారు చేసేటువంటి ఒక సవాల్ మన ముందు. దానికి గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు దాన్ని గుర్తించి సంపూర్ణ సహకారాన్ని వారు తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్తగా ఏర్పడినటువంటి బాడీ మంచి నిర్ణయాలు తీసుకోవాలని, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి విద్యుత్ శక్తి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి తెలంగాణలో. ఇవాళ మనం విద్యుత్ శక్తిని వేరే రాష్ట్రాలకు కూడా మరి అమ్ముతున్నామంటే అంత పటిష్టంగా విద్యుత్ శక్తి రంగం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా రైతులకు నాణ్యమైన ఉచితమైన కరెంటు అందిస్తున్నాం.
గిఫ్ట్ డీడ్ కింద లాడ్జ్ రిజిస్ట్రేషన్ చేయించడానికి లంచం డిమాండ్ చేసిన అనంతపురం సబ్ రిజిస్ట్రార్ సత్యనారాయణమూర్తి ఏసీబీకి దొరికిపోయారు. డాక్యుమెంట్ రైటర్ చంద్రశేఖరరావుతో పాటు అతని అసిస్టెంట్ కృష్ణమురళి ద్వారా 1,30,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఒంగోలు ఏసీబీ డీఎస్పీ అనంతపురం ఇన్ఛార్జ్ ఏసీపీ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. అనంతపురానికి చెందిన అన్నదమ్ములు ముత్తుకూరు రామ్మోహన్ రావు, రవీంద్రనాథ్ 1996లో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని స్థలాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం కోమల పేరుతో లాడ్జ్ నడుపుతున్నారు. గత నెల రామ్మోహన్ రావు అన్న మరణించారు. దీంతో అన్న వాటాను గిఫ్ట్ డీడ్ కింద తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని రామ్మోహన్ రావు భావించారు. అన్ని పత్రాలతో సబ్ రిజిస్ట్రార్ను కలవగా స్థలాన్ని పరిశీలించి ఇది కమర్షియల్ లాడ్జ్ భవనం అయినందున రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదని తెలిపారు. అక్కడే ఉన్న డాక్యుమెంట్ రైటర్ చంద్రశేఖరరావు కలుగజేసుకుని డబ్బు ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పారు. దీంతో 1,00,000 ఇచ్చేందుకు రామ్మోహన్ సిద్ధపడినా సబ్ రిజిస్ట్రార్ ఒప్పుకోలేదు. 2 లక్షలు ఇస్తే పని చేస్తామని చెప్పారు. డాక్యుమెంట్ రైటర్ చంద్రశేఖరరావు వద్ద బేరమాడితే 1,30,000కు ఒప్పుకున్నారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని రామ్మోహన్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. టీడీపీ నాయకుడు నారా లోకేష్ తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు లేవని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్థానిక వెంకటేశ్వరపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేశారు. తనకు 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని లోకేష్ చేసిన ఆరోపణలు అభూత కల్పన అని అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న ఉద్దేశంతోనే ప్రమాణానికి వచ్చానని అన్నారు. వెంకటేశ్వరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు గుండె లాంటి ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే లోకేష్ చెప్పాడో వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చెప్పి ఆయన ఇచ్చిన ఆస్తుల చిట్టాలో ఏదైతే నా మీద 1,000 కోట్లు అని చెప్పి ఆయన ఒక ఆస్తుల చిట్టా రిలీజ్ చేశాడో నిన్న నేను ప్రెస్ మీట్లో ఏ విధంగా ఏ నాకు సంబంధం ఉన్నా ఏ నాకు సంబంధం లేవని చెప్పానో దాంట్లో ఒక అక్షరం కూడా పొలుకు సంబంధం దాంట్లో ఏదైతే అక్షరం కూడా సాక్షిగా ప్రమాణం చేస్తాను. నిజంగా నేను చెప్పిన తప్పులైతే ఏదైతే ఆస్తులు మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్తాను. ఇప్పుడు నేను మళ్ళీ అంటే ఇక్కడ ప్రమాణం చేసి ఏదైతే ఉన్నానో దానికి సంబంధించిన ఆస్తులు లోకేష్ ఇచ్చిన ఆస్తులతో అక్కడ ప్రెస్ మీట్లో ఇదే ఆవరణలో వెంకటేశ్వర ఆవరణలో దానికి సంబంధించి ఏదైతే ఇస్కాన్ సిటీలో 87 ఎకరాలు కావచ్చు, బృందావనంలో 4 ఎకరాలు కావచ్చు, అల్లీపురం లేఅవుట్ కావచ్చు, సాదావారి పొలంలో కావచ్చు, గూడూరులో ఉన్న 120 ఎకరాలు కావచ్చు, లేదంటే ఇనమడుగులో 400 ఎకరాలు నా తమ్ముడు రాకేష్ అనే వాళ్ళు ఎవరు ఉన్నారు ఆ స్థలం కావచ్చు. దానికి సంబంధించిన మొత్తం కూడా ప్రెస్ మీట్లో చెప్తాను. అది నాకు సంబంధం. 1,000 కోట్ల ఆస్తులు అన్నారు కదా, మీకున్న ఆస్తులు ఎంత అని ప్రమాణం చేస్తున్నారు? నా ఆస్తులు నా తండ్రి ఈరోజు నా తండ్రి రాజకీయాల్లోకి నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నా తండ్రి ఆస్తులకి ఈ రోజుకి ₹1 కూడా పెరగలేదు. ₹1 కూడా పెరగలేదు. దంతోలో సంబంధించిన 28 ఎకరాలు ఆయన ఇచ్చిన చిట్టాలు 50 అని చెప్పాడు, 28 ఎకరాలు. దామరమడుగులు 5 ఎకరాలు అన్నాడు, 2.5 ఎకరాలు ఆయన ఇచ్చిన చిట్టాలు తప్ప ఏ ఆస్తులకి సంబంధించి నాయుడుపేట లేఅవుట్కి సంబంధించి కానీ లేఅవుట్లో కానీ ఏదైనా నాకు సంబంధం లేదు. ఆయన చెప్పలేని ఒక ఆస్తి ఉంది, అది నేను చెప్తాను. ఆయన ఇచ్చిన చిట్టాలో లేదు, అదైనా సరే చిత్తశుద్ధితో నేను చెప్తాను. అయ్యా ఇది నువ్వు మర్చిపోయినావు, నా అవస్థ ఒకటి మర్చిపోయినావు, పాపం నీకు ఏ తప్పుడు ఏమీ తీసుకొచ్చి చెప్పావు, కానీ నా నిజమైనది ఒకటి మర్చిపోయినావు, అది కూడా ఈరోజు చిత్తశుద్ధితో నేను చెప్తాను. అది ఇంకా కొరవ నా బ్యాలెన్స్ డబ్బులు ఆయన ఇస్తే మంచిది. వెంకటేశ్వర స్వామి 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నాడు. అది అనిల్ కుమార్ యాదవ్ క్రెడిబిలిటీ. ఈరోజు నేను సహాయాలు చేసిన చిట్టా ఇంకా నేను చెప్తే మీకు హాస్పిటల్ నుండి కొంతమంది ఉన్న వాళ్ళు కూడా ఎవరు చేసి ఉంటారు. నేను ఎవరు సాయం చేసేదని చెప్పుకోలే, ఖచ్చితంగా చెప్పుకోవాల్సినప్పుడు చెప్తా. ఈరోజు నా చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను నిరూపించుకున్నా. ఫైనల్గా భగవంతుడే కదా, మన చిట్టా లెక్కెట్టేది భగవంతుడే, మన ప్లస్లు మైనస్లు తీసేది భగవంతుడే. ఆ భగవంతుడి సన్నిధిలోనే నువ్వు నా మీద వేసి బురద జల్లేసి పారిపోవాలనుకొని బురద వేసాను, పారిపోయాను. ఈరోజు నా దగ్గర వేసాడు, పోయాడు ప్రసన్న దగ్గరికి వెళ్ళి 1,500 కోట్లు అని చెప్పి. అరే ప్రసన్న గెలిచిన సార్లు నీ జీవితంలో ఒకసారి గెలవలా? 6 సార్లు గెలిచిన శాసనసభ్యుడి మీద మాట్లాడతావు. నీ స్థాయి ఎంత, నీ బతికెంత? ఆ కుటుంబం గురించి మాట్లాడే హక్కు నీకుందా? నీ బాబుకు 2 ఎకరాలు ఉంటే ఆ కుటుంబం జమీందారు కుటుంబం, ఆ కుటుంబం గురించి మాట్లాడతారు. కాబట్టి క్లియర్గా ఆయన ఇచ్చిన చిట్టాల్లో పట్టుమని
7 కోట్లు 8 కోట్లు కూడా తేల్చుతారు. ఇదేగా ఆయన ఇచ్చిన చిట్ట. ఇది కాక నా స్నేహితులతో ప్రతి రూపాయి అప్పులు తెచ్చుకున్నాను. దాంతో ఒక పొలం 5 ఎకరాలు తక్కువకి వస్తుందంటే చేసుకున్నా. నిజాయితీనే కదా, అదే తప్పుడుది కాదు కదా. మనిషి అప్పు చేసుకుని వ్యాపారం చేసుకోవడం తప్పు కాదు కదా. నిజాయితీగానే అన్నప్పుడు ఏమైందా ఉండాలోనే వేసాం. దాంట్లో ఏదైనా ఆదాయం వస్తే ఇంకా పర్వసరం అమ్ముకొని అసలే 200 కోట్లు కాబట్టి నాకు కూడా ఎంతో ఖర్చు అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఎలక్షన్లకి మాకేమో 5 లక్షల పిల్లకాయలు ఉంటే 20,000 వచ్చేస్తే 100 కోట్లు వచ్చి సంవత్సరంతో ఊడి పడుతుంది. మాకు ఏదో రకంగా మా తంటాలు పడే సపోజ్ చేసుకుని చేసుకుంటే దాన్ని తీసుకుని మళ్ళీ ఎలక్షన్ రాజకీయాలు చేయాలా, రోజు ఖర్చు చేయాలా, 10 మందికి సాయం చేయాలా, ఎక్కడైనా వెళ్ళినప్పుడు గుడికో గోపురం అడిగితే చేసుకుంటూ పోవాలా, అంతంత మాత్రం చెప్తారు. దీనికి సంబంధించి ఇంతకన్నా క్లారిటీ ఢిల్లీ పెద్దల కాళ్లు మొక్కి ముందస్తు ఎన్నికలు కోరుతున్న ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు వెళ్లకముందే తప్పుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి వెధవ పనులని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఆ మాటను గాలికి వదిలేశారని దుయ్యపట్టారు. అల్లూరి సీతారామరాజు త్యాగనిరతిని కేంద్రం గుర్తించి జయంతి కార్యక్రమాన్ని చేస్తున్న సీఎం సొంత పనుల కోసం ఢిల్లీ పారిపోయారని ఎద్దేవా చేశారు. విపరీతమైన విద్యుత్ కోతలు ఉన్నా అధికంగా బిల్లులు మోత మోగుతోందని అన్నారు. అందుకు తన ఇంటికి వ్యక్తిగతంగా వచ్చిన బిల్లులే ఉదాహరణ అంటూ తనకు అధికంగా వచ్చిన బిల్లులను మీడియా ముందు ప్రదర్శించారు. జగన్ గారు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ వెధవ పనులాగా ఈనాడు అన్నీ కనపడుతున్నాయి. ప్రధానంగా ఆయన ఎన్నికల ముందు ప్రతి మీటింగ్లోని కూడా మీ బిడ్డను ఆశీర్వదించండి, కలతలు లేని కుటుంబాలు చూడాలి, 2-3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తానన్నాడు. ఆ మద్యాన్ని నిషేధిస్తానన్న మాట గాలికి వదిలేశాడు. ఈవేళ కలతలు లేని కుటుంబం అంటే నవ్వుతుంది. ఎందుకంటే ఆయన కుటుంబంలోనే కలతలు ఉన్నాయి. ఎందుకంటే సాక్షాత్తు ఈవేళ వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో కూడా నీ చెల్లెలు వచ్చే సమయానికి, నీ తల్లి వచ్చే సమయానికి నువ్వు అటెండ్ కాకుండా షెడ్యూల్ మార్చుకున్నావు అంటే నీ కుటుంబంలో కలతలు ఉన్నాయా? విజయమ్మ కుడిగా ఆవిడ ఆశీర్వాదం నీకు ఉందా అని జగన్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఎందుచేతంటే నువ్వు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు పవన్ గారిని 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటున్నావు. అసలు ఆయన ముసలోడు సంగతి నీకు ఎందుకు? ఆయన ఏమైనా కరాట్ ఫైట్ చేయాలా, లేదా కబడ్డీ ఆడాలా? ఆయన మేధావి అయితే చాలు. ఈ రాష్ట్రానికి ఆయన మేధావితనమే పనికొస్తుంది. మా పార్టీకి ఒక ఆయుధం ఆయన మేధావిగా. అంతే తప్ప ఆయన ముసలోడని నువ్వు ఎగతాళి చేసినంతరానే ప్రజల నమ్మరు. అందుచేత ఇవన్నీ కూడా ఇటువంటి అబద్ధాలన్నీ పలుకుతూ ఈవేళ చేస్తున్నారు. ప్రధానంగా జగన్ గారు ఈ ఇటీవల కాలంలో నిద్ర పట్టిన జబ్బుతో బాధపడుతున్నాడు. ఆయన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జబ్బును బాగు చేయించుకోవాలి. ఇది చేతనంటే లేకపోతే ప్రమాదంలో పడిపోయే పరిస్థితి జగన్ గారికి వస్తుంది. ఇది చేతనంటే తరచూ అయిన రాత్రులు పగల కూడా మన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని తలుస్తున్నాడు. అందుచేత ముందు ఆ వైద్యం చేయించుకోమని చంద్రబాబు ఇది జగన్ గారికి సలహా ఇస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మీరు బాధ్యత మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యత అనేది మర్చిపోవడంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఎందుచేతంటే ఇటీవల అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలని పాల్గొనడం కానీ జరపడం కానీ చేయకోకుండా మీరు ఢిల్లీ వెళ్ళిపోయారు. ఈనాడు ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రాలకు కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చినాయి అంటే అల్లూరి సీతారామరాజు పోరాటాల వల్లే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. దాంట్లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి వ్యక్తి తెలుగువాడు అల్లూరి సీతారామరాజు. ఆయన జయంతిని పెద్ద ఎత్తున అందరూ కూడా జరుపుకుంటుంటే పక్క రాష్ట్రాల్లో కేసీఆర్ ఈ దేశానికి ప్రథమ పౌరులైన రాష్ట్రపతి అటెండ్ అవుతే మీరు కనీసం వాళ్ళు పెట్టుకున్న సమావేశానికి జయంతి వేడుకల్లో కూడా పాల్గొకుండా ఢిల్లీ పారిపోయారు తప్ప ఇటువంటి పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రం. ఈవేళ మీరు ప్రతిదీ కూడా అప్పుల మీదే బతుకుతున్నారు. ఒక అప్పు పూట పోతే ఒక పూట రాష్ట్ర ప్రభుత్వం గడిచే పరిస్థితి లేదు. అందుచేత మీరు ఇటీవల ఢిల్లీ పెద్దలను కలిసి ఎన్నికలు ముందెళ్ళిపోవాలని ముందస్తు ఎన్నికలకి ప్రయత్నం చేసి వాళ్ళ కేంద్ర పెద్దల కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ ఈ రాష్ట్ర పరిస్థితి అన్ని రంగాల్లో భ్రష్ట పట్టించేసిన పరిస్థితి జగన్ గారు కనపడుతుంది. మీరు ఇటీవల కరెంటు విషయాల్లో కూడా చూడండి. కరెంటు తరచు కోతలు కుదిస్తూ బిల్లులు చూస్తే డబల్ బిల్లులు వస్తున్నాయి. ఈవేళ ఉదాహరణకే పేదవాళ్ళ ఒక్కళ్ళే బాధపడతలేదు, మాలాంటి వాళ్ళు కూడా. ఇది ఉదాహరణ 2 మీటర్లు నాకుంటే ఇది మే నెలలో 6,200 1140 వచ్చింది.
ఇదే నెలలో 8,183, 1,510 2 మీటర్లు ఉంటాయి. బిల్లు ఎక్కువ రావడమే కాదు, కరెంటు ఈలోగా 4 గంటలు 5 గంటల కోత. మరి ఇటువంటి భారాలన్నీ కూడా ప్రజల మీద మోపేస్తూ ఈ రాష్ట్రాన్ని అప్పులో ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తూ ఈవేళ ఏది సాధిస్తారు మీరు ముఖ్యమంత్రి? గౌరవంగా తప్పుకోండి. మీరు ముందు వచ్చే ఎన్నికలు ఎలా ఉన్నా ముందు తప్పుకోండి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈవేళ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు ముఖ్యమంత్రి పదవిలో ఉండి. కేవలం ఢిల్లీ చుడిదరగా తిరగడానికే మీ సమయం అంతా గడుపుతున్నారు. అంచేత మీరు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ విమర్శిస్తాం కాదు, మీ పరిపాలన మీరు సరి చేసుకోండి. వాళ్ళు పేరు ప్రతిష్టలు ఉన్నాయి కనుక 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశాడు. లేకపోతే ఆయన ఇల్లు కట్టుకోలేదు, లేకపోతే ఆయన రెసిడెన్స్ లేని వ్యక్తులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం. రెసిడెన్స్ ఉండక్కర్లేదు, ప్రజల యొక్క మనసులో స్థానం ఉంటే చాలనేది జగన్ గారికి ఇస్తున్నాం. ఇప్పటికైనా మీ పరిపాలన తీరు మార్చుకోండి, సౌకర్య విమర్శలు మార్చుకోండి, మీ కుటుంబంలోనే మీ కలతలు సరిదిద్దుకోండి. మీ తల్లి ఆశీర్వాదమే మీకు కరువు అయిపోయింది. మీ తల్లిని చెల్లిని దూరం పెట్టిన ప్రజలను ఎలా ఆశీర్వదిస్తారు నీకు అనేది జగన్ మరోసారి ప్రశ్నిస్తున్నాను. తెలంగాణలో వైభవోపేతంగా నిత్య బోనాల పండుగ జరిగేది ఒక వేములవాడలో మాత్రమేనని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. వేములవాడలో మున్నూరు కాపు కుల బంధువుల ఆహ్వానం మేరకు మత్తడి పోచమ్మ బోనాల పండుగకు ఆయన హాజరై అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న గుడిని అభివృద్ధి చేయాలని అనుకున్నప్పుడు మొదటిది ఆలయ విస్తరణ, గుడి చెరువును నిండుకుండలా చేస్తున్న తర్వాత బద్ది పోచమ్మ దేవాలయ అభివృద్ధి చేస్తామని అన్నారు. 20 కోట్లతో బద్ది పోచమ్మ దేవాలయానికి ఎకరా స్థల సేకరణ చేశామని, వచ్చే వారంలో 10 కోట్లతో బోనాల మండపం నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయనున్నారని అన్నారు. పట్టణంలో మున్నూరు కాపుల పాత్ర అభినందనీయమని కొనియాడారు. పట్టణంలోని నిరుపేదలకు 1,200 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పెద్ద పండుగలు, రాష్ట్ర పండుగలుగా ఉన్నటువంటి బతుకమ్మ, బోనాలు, 2 ఎక్కడ బ్రహ్మాండంగా జరుగుతాయంటే మన వేములవాడనే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ ఒకవేళ వేములవాడకు వేరే ఏమన్నా పేరు పెడతామంటే బోనాల వేములవాడ అని పేరు పెడతాం. ఎందుకంటే నిత్య బోనాలు, నిత్యంగా బోనాలు జరిగి ఇక్కడ జరిగి నిత్య బోనాలు. కాబట్టి ఇంతకుముందు మా సోదరి పిహెచ్డీ చేసి ఎందుకు చేసి లాంటిది అని మా కొండదేవి గారు, ఇట్లాంటి పిహెచ్డీ చాలా అవసరం. ఎందుకు చెప్తున్నా అంటే ఈ వేములవాడ గుడి డెవలప్ చేయాలన్నప్పుడు నేను 2 ప్రధానమైన అంశాలు లేనెత్తి అప్పుడు హైదరాబాద్ ఎవరికి అర్థం కాలేదు. మొదటిది ఈ గుడి ప్రాంగణం పెంచాలి, గుడి చెరువు నిండుకుండలా చేయాలి. మధ్యపోచమ్మ తల్లి దగ్గర మనం స్థలం పెట్టి ఎక్కువ చేయాలి. ఎందుకంటే ప్రతి నిత్యం కూడా వేలాది మంది మహిళలు అక్కడికి వస్తారు, బోనం దించే జాగలేదు. కాబట్టి 2 మొదలు మనం చేయాలని చెప్పడానికి కారణం కూడా అది. వాస్తవంగా ఇప్పుడు వర్షాలు పడలేదు, మరి గుడి చెరువు నిండుకుండలా ఎందుకున్నది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అసలు ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. చైర్పర్సన్ గారు ఇక్కడ నిలబడేవారు కానీ ఒకవేళ వర్షాలు లేకపోతే వారంకోవారైతే ట్యాంకర్ పట్టుకొని తిరుగుతుండే వారం. అట్లాంటి పరిస్థితి లేదు. బద్దిపోతామన్న హైదరాబాద్ ఎవరికి అర్థం కాదు. రాజరాజస్వామి దేవస్థానం, శైవ దేవస్థానం, దాంట్లో నువ్వు గ్రామదేవతను కలుపుతున్నావు. అక్కడ గొర్రెలు మేకలు పోస్తారు. ఈ శైవ దేవస్థానం దానికి సంబంధం ఏంటిది? ఇప్పుడు జర్మన్ నుంచి వచ్చి మనం ఖరాబ్ చేస్తున్నాం అందరం. చాలా మంది అంటారు ఏమన్నా అంటే జర్మన్ అంటున్నారు. కాబట్టి నేను చెప్పి ఇది ఖరాబ్ చేసింది కాదు అని ఒక రోజంతా ఇక్కడ సెమినార్ పెట్టి ఏం సంబంధం ఉందనేది మొత్తం బయటికి తీసి రాజరాజేశ్వర స్వామి క్షేత్ర మహిమ అనే ఒక పుస్తకం 100 పేజీలు రాయించి అప్పుడు నా పని పొదలేదు. కాబట్టి ఏ పని చేసినా కానీ సుదీర్ఘమైనటువంటి అవగాహన అందరికీ ఉండాలి, ఒక్కరికది కాదు. అటువంటి అవగాహన కొరకే బహుశా మరి అక్కడ పిహెచ్డీ వచ్చింది. ఇట్లాంటి పిహెచ్డీలు అవసరం బాగా. ఎందుకంటే ఇక్కడ వస్తేనే మనకు తెలుస్తుంది లోతుగా ఎందుకు దీనికి సంబంధం ఏంటిదని. ఆనవాయితీ కరెక్టే, మా బాబు చేస్తుంటే మా తాత చేస్తుంటే నేను చేస్తుంటే, మరి ఎందుక ఏం కారణం ఉన్నది, ఎందుకు చేయాలి అనేటువంటిది శాస్త్రీయంగా సైంటిఫిక్గా దాన్ని నివృత్తం చేయాలి. ఎందుకంటే తరతరాలకు ఉండాలంటే ఏదైనా కానీ పుస్తక రూపంలో లేకపోతే ఒక పరిశోధన రూపంలో ఉండాలి. కాబట్టి
అట్లాంటివి చేసినాం కాబట్టి పద్దిపోచమ్మ తల్లి దగ్గర ఇప్పుడు మనం 18 కోట్లు పెట్టి ఒక ఎకరం తీసుకున్నాం. ఏ ఎమ్మెల్యే కూడా 119 ఎమ్మెల్యేలలో ఒక్క ఎకరానికి 18 కోట్లు ఎవరు కూడా ఇవ్వలేదు. పద్దిపోచమ్మ తల్లి కూడా చెప్తున్నాం. ఎందుకు తీసుకున్నామంటే ఖచ్చితంగా ఇది చేస్తాం. వచ్చే వారమే కేటీ రామారావు వస్తారు. 10 కోట్ల రూపాయలు కేటాయించింది. టెండర్ అయిపోయింది. అక్కడ బంగారు బోనాల మండపం కడతాం. ఎట్లా అంటే మహిళలు వస్తే అద్భుతంగా వాళ్ళు లోపలికి పోయేటట్టు, బోనం మంచిగా దించేటట్టు అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం జరగబోతుంది. ఇక్కడ మన ఈ మరి మత్తడి పోచమ్మ తల్లికి కూడా వైభవం రాబోతుంది. 12 కోట్లతో ఇప్పుడే మన ఎందుకనే చదువుతున్నారు, మీరు చూడవచ్చు. 12 కోట్లు శాంక్షన్ అయింది. దానికి మరి అద్భుతంగా మరి అక్కడ ల్యాండ్స్కేపింగ్ కావచ్చు. మరి ఈ దేవాలయం కట్టినటువంటి అప్పుడు ఉన్నటువంటి చాళుక్యులు కట్టింది. వేములవాడ ఒక రాజధాని ఉంది, హైదరాబాద్ తిరిగి. ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి వాస్తవాలు ఇవన్నీ. కాబట్టి అట్లాంటి చాళుక్యుల శిలాశాసనం మన దగ్గర ఉన్నది. దేవాలయం లోపలికి పోగానే ఎడమ వైపు పైన ఉంటుంది ఆ శిలాశాసనం. అట్లాంటి వాటి ఫోటోలు తీసి ఈ పార్కులలో పెట్టి ఇక్కడ పెట్టి అవన్నీ కూడా చేయడం కొరకు ఒక టీంను ఆలంపూర్ పంపింది. ఆలంపూర్లో మనకు ఉన్నటువంటి చాళుక్యులే అక్కడ పరిపాలించారు. కాబట్టి రూలాంబ ఆ పద్ధతిలో ఇక్కడ చేసి అదంతా కూడా రీసెర్చ్ చేసి ఆ పార్కును కూడా థీమ్ పార్క్గా చేయబోతుంది. ఇవన్నీ ఎందుకంటే ఈ తరం కాదు, మనం వచ్చే తరం గురించి ఆలోచన చేయాలి. కాబట్టి ఇంత సుదీర్ఘంగా ఆలోచన జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఏదో ఒక నీళ్ళు తేవాలి, పైప్ పెట్టాలని చేయకుండా, ఇవాళ వర్షాలు లేవు కానీ కాళేశ్వరం మొదలైంది, పంపులు మొదలైనవి. అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ రాజేశ్వరరావుపేట నుంచి వరదకాలం నిండిపోయింది. వరదకాలం నుంచి 27 టీఎంసీలు మన తలాపుకి వస్తున్నాయి. 27 టీఎంసీలు అంటే ఒక సముద్రం. ఎప్పుడైనా ఊహించినామా 60 ఏళ్ళ ఒక సముద్రం మన దగ్గరికి వస్తుంది? అట్లాంటి సముద్రం వచ్చి రైతులకు ఏ ఫిగర్ లేదు. ఇప్పుడు వర్షం పడకున్నా కానీ కాలువ వస్తుంది, బాదులాగా నిండుతుంది. అక్కడ ఉన్నటువంటి చంద్రుతిలో ఆ నరసింగాపురం కూడా నిండుతుంది. 55,000 ఎకరాలకు వేములవాడలో భరోసా. ఏమాత్రం మరి ఫిగర్ లేకుండా రైతులు దున్నటం ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు? ఈ భరోసా ఉన్నది కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే 9 ఏళ్లలో ఒక రాష్ట్రం ఇంత గొప్పగా ముందుకు పోయింది. అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అందరికి కూడా ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా సహకరిస్తున్నారు. తప్పకుండా కూడా అడగాలి. కొండదేవ గారు ఇవాళ ఈ సందర్భంగా అడిగినందుకు నేను వారిని తప్పుపడతలేదు. ఎందుకంటే వారు దగ్గర మిత్రులు కాబట్టి, మరి మా తండ్రి గారితో పనిచేసిన వారు కాబట్టి దానికి నేను మరి సమాధానంగా కాకుండా స్పందిస్తున్నాను. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారిని అడగాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఒక దిక్సూచి. ఆయన లేకపోతే ఈ రాష్ట్రమే లేదు. వాస్తవం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎంతమంది ప్రయత్నాలు చేసినా కానీ చివరకు ముఖ్యమంత్రి గారికి ఒక రాజకీయ చతురత ఉంది. ఈ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రం రాకపోతే ఎట్లుండాలి అనే ఆలోచననే ఘోరమైన ఆలోచన. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డబ్బులు ఇవ్వచ్చు కాక కానీ అక్కడ పోయి మీరు వారం రోజులు ఉండలేరు. నేను కూడా మనం పోయి 4 రోజులు ఉన్నా, 3 రోజులకే వాపసు వచ్చింది. అట్లా ఉంది పరిస్థితి. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, ప్రజలకు ఎన్నో ఇబ్బందులు. కాబట్టి అందరి యొక్క జనహితం కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా వేములవాడలో కూడా నేను మీకు శుభవార్త ఇవాళ ఈ మత్తడి పోచమ్మ తల్లి దగ్గర నుంచి చెప్పబోతున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తూర్పువాడ మున్నూరు కాపు కుల సభ్యులు ముత్తడి పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి రైతుల జీవితాలలో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. వారి వెంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, నాయకులు చిలక రమేష్, కనికరపు రాకేష్, లింగంపల్లి కిరణ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు కూరగాయల కొమరయ్య, మున్నూరు కాపు కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు మున్నూరు కాపు కొమరన్న గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారు, కొండదేవన్న గారు, ఇక్కడ విచ్చేసిన సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటస్వామి గారు, మిగతా పెద్దలు అందరూ కూడా పేరు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరి పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆషాఢ మాసం 3వ శుక్రవారం వేములవాడ మున్నూరు కాపు సంఘ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ మత్తడి పోచమ్మ ఆలయం లోపల ఆషాఢ మాస ఉత్సవాలు జరుపుకొని బోనాలు నిర్వహిస్తున్న సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
మనందరం కూడా తెలంగాణ లోపల గ్రామీణ ఈ దేవతలకు గ్రామ దేవతలకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత విశ్వాసము మనం పూజలు చేస్తామో అందరికీ తెలుసు. అందులో పోచమ్మ అంటే మనందరికీ కూడా మన ఇంట్లో ఏ శుభ కార్యక్రమం జరిగినా మనం ముందు పోచమ్మకు చేసుకొని మొక్కుకొని ఆ తల్లి ఆశీర్వచనం తీసుకొని ముందుకు పోతాం. అటువంటి పోచమ్మ మొత్తడి పోచమ్మ ఈ గ్రామాన్ని మొత్తం నలుదిక్కుల నుంచి రక్షిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ కూడా ఆరోగ్యాలు ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చూడాలని ఆశీర్వదించాలని అమ్మవారిని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఈ వేములవాడ పట్టణ నిర్వాహకులందరికీ వేములవాడ ప్రజలకు నా ఈ సందర్భంగా బోనాల జాతర సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. రాత్రి భోజనం వికటించి 40 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిని తెల్లవారుజామున 4 గంటల నుండి విద్యార్థినులు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారు. సిబ్బంది వెంటనే వారిని ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలియగానే బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసుపత్రికి వద్దకు చేరుకొని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని బంగారుపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కటికాల వెంకటేశ్వర్లపై పోక్సో కేసు నమోదైంది. 2వ తరగతి విద్యార్థిని 4 రోజులుగా పాఠశాలకు వెళ్లనని మారం చేస్తుండటంతో తల్లిదండ్రులు నచ్చజెప్పి బడికి పంపారు. మధ్యాహ్నం ఏడుస్తూ ఇంటికి ఏం జరిగిందని ఆరా తీయగా వెంకటేశ్వర్లు లైంగికంగా వేధిస్తున్నట్లు తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గంలోని పేద ప్రజలందరికీ తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని నారా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత భాష్యం ప్రవీణ్ తెలిపారు. చిలుకలూరిపేట పట్టణం కృష్ణమాల్ సెంటర్లోని సింగ్ కళ్యాణ మండపంలో భాష్యం ప్రవీణ్ మిత్రమండలి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలుకలూరిపేటలో గత కొద్ది రోజుల నుండి నారా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమస్యలను తెలుసుకొని తగిన ఆర్థిక సహాయం చేస్తానని తెలిపారు. చేసిన నా ఆత్మీయులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. నారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 2 నెలలుగా మా మిత్రులు అప్పారావు గారు, శ్రీనివాస్ గారు, పవన్ సింగ్ గారు, పొద్దున్న నాగేశ్వర గారు అందరూ మిత్రమండలందరూ కలిసి చిలుకలూరిపేట నియోజకవర్గంలో రకరకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్క నిమిషం మీడియా వాళ్ళు కొంచెం పక్కకు వస్తారు. ఆ కార్యక్రమాలకి నా వంతుగా నేను ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాను. అన్నా క్యాంటీన్ కానీ అట్లానే పిల్లలకి స్కూల్ పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ అట్లానే మన తెలుగుదేశం పార్టీలో కేడర్లో ఎవరైనా ఆర్థికంగా దెబ్బతిని ఉండి హాస్పిటల్ ఖర్చులు నిమిత్తం కానీ రకరకాల ఖర్చుల నిమిత్తం వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఈ నారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఇకపోతే గతంలో కూడా మేము కొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాం. అవి కొన్ని అనివార్య కారణాలు చేయలేకపోయాం. ఆ కార్యక్రమాలను కూడా సమయం చూసి అవి అప్పటికి కూడా కొనసాగిస్తాం. మన ముస్లిం మైనారిటీ పెద్దలకి ఒక మాట ఇచ్చున్నాం. అవన్నీ కూడా మేము ముందు చేయడానికి
ప్లాన్ చేస్తున్నాము, అవి కూడా చేస్తాము. అట్లానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మనవి ఏంటంటే మనం రోజు మనం మాట్లాడుకుంటమే కాకుండా ప్రతి కార్యకర్త రోజుకి మరో ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ కార్యకర్తలు మార్చడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి నాయకుడు మరో నాయకుడిని మార్చడానికి ప్రయత్నం చేయండి. మనం తెలుగుదేశం పార్టీని గెలిపించడం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయటం, ఆ ధ్యేయంతో మాత్రమే పనిచేయాలి. ఎవరైనా వ్యక్తిగత కారణాలు ఏమన్నా పక్కన పెట్టి పార్టీ విజయం కోసమే పనిచేయాలనేది నా యొక్క మనవి. ఇక ఫర్దర్ మీటింగ్స్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మొదటి మీటింగ్ ఇది, సమయం కూడా ఆల్మోస్ట్ 3 o'clock అయింది, లంచ్ టైం అయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతకు ముగించేద్దాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నాయకత్వాలు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం మాత్రమే మాట్లాడాలి. ఎవరైనా వ్యక్తుల పేర్లు వద్దు, దయచేసి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్తిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం వర్తిల్లాలి. నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటపల్లి కాజీపేట లైన్మెన్ రాయల తిలక్ విద్యుత్ షాక్తో మృతి చెందాడు. రాత్రి 10 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. మృతుడికి 2 ఏళ్ల క్రితం వివాహం కాగా 7.5 బాబు ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విజయవాడ రామవరప్పాడు కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆసుపత్రి మార్చరీ ముందు ఆందోళన చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కదలబోమని స్పష్టం చేశారు. సంవత్సరం క్రితమే మృతుడికి పర్మనెంట్ కాగా అందుకు సంబంధించిన జీవో రాలేదని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. ఇప్పుడు కాంపల్సరీ గ్రౌండ్ అయితే కంపల్సరీ కాంపన్సేషన్ అయితే ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్లు ఇవన్నీ కామన్, అది కానీ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ఇన్సూరెన్స్. ఏదైనా సరే ఇప్పుడు కాంపల్సరీ గ్రౌండ్లోనే మేము అడిగేది, ఎగెనెస్ట్గా గ్రౌండ్స్ అయితే మేము వెళ్ళాం. ఎండి గారైనా సరే, ఇప్పుడు మీరైనా సరే ఒక ఇన్సూరెన్స్ ఉండే. అంటే ఈ టెంపరీ దీని గురించి కాదు, ఈ టెంపరీగా 15,000 ఇచ్చేసి తర్వాత 10 రోజులు అమ్మని అట్లా కాకుండా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సెస్లో సవాళ్లను అధిగమించేందుకు మంత్రి కేటీఆర్ సహకారం. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు. లంచం తీసుకుంటూ ఏసీపీకి దొరికిపోయిన అనంతపురం సబ్ రిజిస్ట్రార్. గిఫ్టెడ్ కింద లాడ్జ్ రిజిస్ట్రేషన్ చేయించడానికి లంచం డిమాండ్. లోకేష్ ఆరోపణలపై ఆలయంలో ప్రమాణం చేసిన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్. తనపై ఆరోపణలు అభూత కల్పన అని కొట్టిపడేసిన ఎమ్మెల్యే. ముందస్తు ఎన్నికలకు వెళ్లక ముందే ముఖ్యమంత్రి తప్పుకోవడం మంచిది. సీఎం జగన్ కు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.